భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏకేఎస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు ముఖ్య అతిథులుగా ఏకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతు సంఘం ప్రతినిధులు మహాసభలకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాల కారణంగా గత 11 సంవత్సరాల్లో రైతాంగ సంక్షోభం మరింత పెరిగిందని అన్నారు. లక్షన్నర మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మరో లక్షన్నర మంది వలస కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికన్ ఫ్రీ ట్రేడ్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు చేసుకోవడం వల్ల సంక్షోభం ఇంకా తీవ్రమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా విస్మరించిందని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత రైతు ఆత్మహత్యలు అత్యధికంగా తెలంగాణలోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల అప్పులు పెరిగాయని, ప్రధాన సమస్యలపై చర్చించి పోరాట తీర్మానాలు రూపొందించేందుకు కొత్తగూడెంలో రాష్ట్ర 3వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రైతాంగం దారుణమైన ఒక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. పోయిన 11 సంవత్సరంలో నరేంద్ర మోదీ బీజేపీ అరసాంగం అనుసరిస్తున్న విధానాల కారణం రైతు సంక్షోభం పెరిగింది. ఈ 11 సంవత్సరంలో దాదాపు 1.5 లక్షం రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేశారు. ఇదే కాలంలో 3,50,000 మంది వలస కార్మికులు కూడా ఆత్మహత్య చేశారు. ఆ విధంగా దారుణమైన ఒక సంక్షోభంలో మన రైతులు ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు కూడా అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అది ఇంకా ఈ క్రైసిస్ ని ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై చేస్తుంది. తెలంగాణలో కూడా రకరకాల హామీ ఇచ్చి వచ్చిన ప్రభుత్వం ఉంది. మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, తెలంగాణలో అత్యంత ఎక్కువ రైతుల ఆత్మహత్య జరుగుతుంది. రైతులకి స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినంటే ఉత్పత్తి సెలవుకి 50% ఎక్కువ మద్దతు ధర ఇస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఈ వరకు అది అమలు చేయలేదు. రైతుల అప్పు పెరుగుతా ఉంది. అవన్నీ ఆ విషయంతో చర్చ చేస్తానికి
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఇక్కడ మహాసభ జరుగుతుంది కొత్తగూడెంలో. నవంబర్ ఇదే సంవత్సరం నవంబర్లో అఖిల భారత మహాసభ కూడా జరుగుతుంది. వస్తున్న కాలంలో ఈ ఆర్థిక సరళీకరణ విధానాలు వ్యతిరేకించి రైతు సంక్షోభం నుంచి బయట వస్తానికి ప్రత్యామ్నాయ విధానాల కోసం ఒక పెద్ద పోరాటానికి ఐక్య ఉద్యమానికి కూడా ఇక్కడ నిర్ణయం చేస్తాం.